లక్ష్మీ మోటార్స్ తరఫున మీ అందరికీ స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో ఆనందించవలసిన రోజు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ వెహికల్స్ అమ్మిన ఘనత మన షోరూమ్కే దక్కింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఈ గొప్పతనం అంతా మన సేల్స్ మేనేజర్ మిస్టర్ జగదీష్ కే చెందుతుంది. కమాన్ మిస్టర్ జగదీష్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. మన లక్ష్మీ మోటార్స్ తరఫున హుండాయ్ జనరల్ మేనేజర్ మిస్టర్ చుంచున్ పౌ గారు ఈ బహుమతి ప్రదానం చేస్తారు. మిస్టర్ చుంచున్ పౌజీ, ప్లీజ్ కమ్. Now, let us enjoy this evening cheerfully. తీసుకోండి బాస్. సారీ బాస్, నాకు అలవాట్లేదు. తాగితే అదే అలవాటు అవుతుంది, తీసుకో. అసలు ఆ వాసన అంటేనే నాకు పడదండి. ఇదే మాట పెళ్లికి ముందు జగదీష్ కూడా అనేవాడు. ఇప్పుడు చూడు, కమాన్, హ్యావ్ ఇట్ మ్యాన్, ఎంజాయ్. డోంట్ వరీ ఫ్రెండ్, మీ బదులు మీది కూడా నేనే తాగేస్తాలే. చేస్. సారీ బాస్, ఎప్పుడో గానీ ఇలాంటి అకేషన్లో తప్ప ముందు కొట్టను. అది మనసుకు బాధ కలిగినప్పుడే. మీకు బాధలేంటి బాస్? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటారు. సంతోషమా? యు మీన్ హ్యాపీ? మా లైఫ్ లో నో హ్యాపీస్, ఆల్ కస్టమ్స్ అండ్ బాధల్స్. బ్యానర్, గివ్ మీ వన్ బాటిల్. ఇంక చాలు బాస్, ఇప్పటికే ఎక్కువైంది. డోంట్ వరీ, ఐఎమ్ స్టడీ. అది కాదు బాస్, ఆల్రెడీ 12 అయింది. ఇంటి దగ్గర మీ భార్య ఎదురు చూస్తూ ఉంటారు. వాట్? నా కోసం నా భార్య వెయిట్ చేసిందా? నెవర్. నేను రేపు ఉదయం వెళ్ళినా, ఇంకొక సంవత్సరం ఆగి వెళ్ళినా కూడా నా కోసం నా భార్య వెయిట్ చేయదు, పట్టించుకోదు. అదేంటి బాస్? ఎస్ బాస్, మా ఇద్దరి మధ్య నో వెయిటింగ్, నో మీటింగ్స్. అంటే పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నా భార్యను ముట్టుకుంటే ఒట్టు. సారీ, 2 సార్లు టచ్ చేశాను. 1 తాళి కట్టినప్పుడు మెడనే, 2 అగ్ని చుట్టూ తిరిగేటప్పుడు సిటికిన వెళ్ళి. అంతే. ఆ తర్వాత నో టచింగ్స్, నో టాకింగ్స్. మీకు ముందంటే ఎంత అలర్జీయో, మా ఆవిడికి నేనంటే అంత అలర్జీ. పాపం తను మంచిదే, నేనంటే అభిమానం, గౌరవం, కానీ మనసులో మనం లేవు. ఐ థింక్ నేను తన భర్తనన్న విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. ఏముంది, తన పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందట. ఆ విషయం మనకు తాళి కట్టాక తెలిసింది. అతని మీద ఉన్న ప్రేమను చంపుకోలేదని, నాతో కాపురం చేయలేదని మొదటి రాత్రి తెలిసిపోయింది మనకి. పోలే, తను బాధపడడం ఎందుకు, ఆ ప్రేమించిన కుర్రాడి దగ్గరికే పంపిద్దామని ఎంక్వైరీ చేస్తే పేళ్ళకి ఆ కుర్రాడికి కూడా పెళ్ళైపోయిందట. మరేం చేద్దామని అడిగితే నో రియాక్షన్. సేమ్ లో కంటిన్యూయింగ్. పోనీ విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నా, అప్పుడు ప్రియుడు లేక, మొగుడు లేక, తల్లిదండ్రులు తోడు లేక అనాథైపోతున్నామని భయపడ్డా. బాసు, నా ప్రేమ అతని ప్రేమ కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నా. అయినా అర్థం చేసుకోకుండా అతన్ని ఆరాధిస్తుంటే నేనేం చేయగలను బాస్? ఇంత నరకాన్ని అనుభవిస్తూ మీరు ఎలా ఉండగలుగుతున్నారు బాస్? యు ఆర్ రియల్లీ గ్రేట్. నేను కాదు, ఒక ఆడదాని ప్రేమను అంతగా పొందిన మా ఆవిడ ప్రియుడు గ్రేట్. ఒక్కోసారి అతని అదృష్టాన్ని చూసి అసూయపడుతుంటాను. మరోసారి అంత గొప్ప ప్రేమను మిస్ చేసుకున్నందుకు అతను అంత దురదృష్టవంతుడు లేడని జాలిపడుతుంటాను. కనీసం నేను ఈ బాధను మర్చిపోవడానికి నాకు ముందైనా తోడుగా ఉంది. పాపం తనకి అది కూడా తోడలేదు. బాధపడకండి ఫ్రెండ్, మీ భార్యలో తప్పకుండా మార్పు వస్తుంది. ప్రియుడి కన్నా మొగుడే గొప్పని తెలుసుకుంటుంది. నో ఛాన్స్, అది ఈ జన్మలో జరగదు. ఆ ఇల్లు ఆవిడకు సెంట్రల్ జైలు, ఆ జైల్లో ఆవిడ ఒక జీవిత ఖైదీ, నేను జైలర్ని. ఇంతే, ఈ లైఫ్ అంతా ఇంతే. ఇలా శిక్ష అనుభవించాల్సిందే. ఏమైంది? తప్పతాగి పడిపోయాడు. అది ఆయనకు అలవాటే. ఆ అలవాటు కారణం నీ పొరపాటు. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వేం చెప్పదు.
తను నాకంతా చెప్పాడు. నీ గురించి తలుచుకుని అతనంతా బాధపడుతున్నాడో తెలుసా? నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను నీ గురించి తలుచుకుని. నా గురించి తలుచుకుని అతన్ని శిక్షించే హక్కు నీకు లేదు. దూరంగా ఉంచడం ధర్మం కాదు. మనసులు కలవనప్పుడు మనుషులు కలవరు, దూరంగానే ఉంటారు. మనసులు కలవకపోవడానికి అతనే పరాయి మనిషి కాదు, నీకు తాళి కట్టిన మొగుడు. కాబట్టి ఆయన ఇంట్లో ఉంటున్నాను. ఉంటే సరిపోదు, ప్రేమించాలి. అదొక్కసారే జరుగుతుంది. ప్లీజ్ సుభద్ర, నీ భర్త నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో నీకు తెలియదు. కానీ నేను నిన్నెంతగా ప్రేమించాను, ఎంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసు. పెళ్ళయ్యా కూడా ప్రేమ అంటాం తప్పు. ఇదంతా మర్చిపో. ఎలా 3 ఏళ్ల మన ప్రేమ బంధాన్ని ఎలా మర్చిపోమంటా? 3 ఏళ్ల ప్రేమ బంధం కన్నా 3 ముళ్ళ పెళ్లి బంధం గొప్పది. అదే శాశ్వతం. కాదు, మన ప్రేమే శాశ్వతం. అగ్ని సాక్షిగా ఆయన తాడి కట్టిన మన సాక్షిగా నిన్నే భర్త అనుకున్నాను నేను. అనుకున్నది జరగలేదు కాబట్టే ఈ బాధంతా. రాజీ పడి నేను పడలేను. ఎంతకాలం ఇలా భర్త దూరంగా ఉంచుతాం? నీకు దగ్గరయ్యే వరకు. హలో, నేను ప్రవీణ్ణి. నీ భర్త చాలా మంచివాడు. దేవుడు లాంటి వాడని కూడా నాకు తెలుసు. అందుకే మనసు మార్చుకో. మార్చుకోవడానికి నాకున్నది ఒకే మనసు. అదెక్కడుందో నీకు తెలుసు. ప్లీజ్ బాగా ఆలోచించు. నీ గురించి తప్ప నేనెవరి గురించి ఆలోచించను. అదే ఎక్స్క్యూజ్ వద్దు. మీ, సేల్స్ ఫైల్ కావాలి. సారీ, మిసెస్ తో మాట్లాడుతున్నట్టున్నారు. క్యారీ అది మీ గురించే మాట్లాడుతున్నాను. నా గురించా? అవును, మీరెంత మంచివారో చెప్తున్నాను. పనిలో పని తాగి వాగుతాడని కూడా చెప్పండి. రాత్రి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. రాత్రి నేను అసలు నిద్రపోలేదు. నా కారణంగానా? అవును. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరే ఎంత ఫీల్ అయి ఉంటే పాపం మా ఆవిడ ఎంత ఫీల్ అయి ఉంటుందో. క్యారీ ఆన్. నా మాట విన సుభద్ర, అతనికి నువ్వంటే ప్రాణం. నాకు నువ్వంటే ప్రాణం. పిచ్చి. సుభద్ర, సుభద్ర, కట్టుకున్న మొగుడికి చాలా అన్యాయం చేస్తున్నావు నువ్వు. ప్రేమించిన ప్రియుడు అంతకంటే అన్యాయం చేశాడు. జరిగిందేదో జరిగిపోయింది. గతం గురించి ఆలోచించకు. నా భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించుకో. సుభద్ర, ఎందుకు ఇలా నా వెంట పడతావు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నీ నిర్ణయం మార్చుకో. ఆలోచనలైతే మార్చుకోవచ్చు, నిర్ణయాలు మారా. నీ నిర్ణయం ఎంత దారుణమైందో నీకు అర్థం కావడం లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకోవడం తప్పేలా అవుతుంది? ఒక తప్పుని మరో తప్పు సరిదిద్దలేదు. అంటే నా ప్రేమ చంపుకోమంటావా? దాన్ని నీ భర్తతో పంచుకోమంటున్నాను. నా మీద నీకున్న ప్రేమ చంపుకున్నావా? అవును. అబద్ధం. నా మీద నీ ప్రేమ చచ్చిపోలేదు. చచ్చిపోతే నా వెంట ఎందుకు ఇలా పడతావు? ఎందుకు ఇలా సలహాలిస్తావు? నన్ను చూసినప్పటి నుంచి నీకు నిద్ర పట్టడం లేదని నాకు తెలుసు. మనశ్శాంతిగా నీ భార్యతో కాపురం చేయలేకపోతున్నావని కూడా తెలుసు. కరెక్టే, కానీ మనం ఇప్పుడు ప్రేమికులం కాదు, బాధ్యతలు బంధాలు ఏర్పరచుకున్న భార్యాభర్తలం. అలాగా? అయితే ఈ పక్కింటోడి పెళ్ళాం గురించి నువ్వేం ఆలోచించుకో. నా తలరా తెల్ల రాసుంటే అలా ఏడుస్తుంది. అలా అనకు సుభద్ర. గతంలో నిన్ను ప్రేమించిన వాడి కనుక నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సలహాల వల్ల, నీ ఓదార్పుల వల్ల నేను సుఖంగా ఉండలేను. పోనీ నువ్వు సుఖంగా ఉండాలంటే నన్నేం చేయబట్టావో చెప్పు. ఈ కాలనీ విడిచి వెళ్ళిపోనా, లేక ఈ ఊరే విడిచి వెళ్ళిపోనా? ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు. నా గురించి ఆలోచిస్తూ నీ భర్తతో కాపురం చేయకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకుంటావు? మనకి వేరే మార్గం ఏదైనా ఉంటే ఉంది. ఏంటి? చెప్తే చేస్తావా? నువ్వు సుఖంగా ఉంటానంటే ఏమైనా చేస్తాను. అయితే పద, ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అంటే లేచిపోతావా? కాదు, మనం ఎక్కడైతే ఓడిపోయామో అక్కడికెళ్ళి ప్రేమను గెలిపిద్దాం. ఆగిపోయిన మన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడకు. మనం బ్రతుకుతోంది ఏ అరణ్యంలోనే కాదు, జనారణ్యంలో, సభ్య సమాజంలో. ఈ విషయం మన పెద్దవాళ్ళకి తెలిస్తే. ఎవరా పెద్దవాళ్ళు? ప్రేమను చంపేయడానికి నీ తల పగలగొట్టి నీ తండ్రా? నా మనసేంటో తెలుసుకోకుండా బరబరా లాక్కెళ్ళి పెళ్లి చేసిన నా తల్లిదండ్రులా? వాళ్ళ పెద్దవాళ్ళు? వాళ్ళకా మన సమాధానం చెప్పాలి? ఎవరి బతుకుని వాళ్ళని బతుకునేవని ఈ సమాజం గురించి మనం ఆలోచించాలా?
చెడుగా మాట్లాడుకుంటారు. ఈ లోపల వేరే టాపిక్ వస్తే దీని గురించి మర్చిపోయి దాని గురించి మాట్లాడుకుంటారు. సమాజం గురించి కన్నవాళ్ళ గురించి కాకపోయినా కట్టుకున్న భర్త గురించి ఆలోచించు. నువ్వే చెప్పావు నీ భర్త దేవుడని. అవును, ఆయన దేవుడు కాబట్టి ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోయినా ముట్టుకోనివ్వకపోయినా భరించాడు, భరిస్తూనే ఉంటాడు. పేరుకాయనికి ఇలా పెళ్ళంగా ఉంటూ ఆయన హింస పెట్టి నేను క్షోభపడే కంటే నీతో వచ్చేస్తే నేను బాగుపడతాను. అప్పుడు నా మీద అసహ్యంతోనైనా ఆయన ఇంకో పెళ్లి చేసుకుని సుఖపడతాడు. నిజంగా నువ్వు నా గురించి ఆలోచించేటట్టుగా ఉంటే ఎవరి గురించి పట్టించుకోకు, లేదా వాళ్ళ గురించి ఆలోచిస్తే నన్ను పట్టించుకోకు. చూడు, నువ్వు నా నుంచి తప్పించుకున్నా నా ఆలోచనల నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఇదేంటిది ఖాళీలో ఊపుతుంది? ఒకట్లేదు, ఊపుతున్నా. అదే ఇలా ఊపితేనే మొన్న ఒకటి కాలు మోకాల దాకా ఊడిపోయింది. గాలేదు వీడు ఈ గాలేదు లేడేంటి? ఇదిగో రజనీకాంత్ గారు. రజనీకాంత్ రా. మీరే? నేను రజనీకాంత్ కదా, సుబ్బారావు నా పేరు. పేరు ఎప్పుడు మార్చుకున్నారా? మొన్నే ఎల్లుండి. ఏంటంటే ఎప్పుడు చూసినా ఈడే ఉంటాడు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాను. ఏ నా కోసం పడుకున్నావా? నీ హెల్త్ గురించి నువ్వు పడుకున్నావు. పోనీ అంత బతగా ఉంటే పంపించండి. మాకు తెలిసిలేవా? ఇంకో పేషెంట్ దొరికే వరకు వాడు ఇక్కడే ఉంటాడు. అవును, నువ్వే ట్రైల్ వచ్చావు. ఈ రోజు మీరు మీ ఆవిడ రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ, మతి మరుపులోనైనా ఎంత చక్కని పేరుతో పిలిచావురా. నేను అట్లా చక్కెర పోయ్యా. ఆ తర్వాత పోతురు కానీ ఈ రోజు మీరు మీ ఆయన చేసుకోకండి. ఏది? అదేనండి, మీరు రోజు చేసుకుంటారు కదా. ఇక్కడ కర్ర ఉండాలి. అయ్యి బాబోయ్, ఏంటండి ఒక్కరోజు చేసుకోతుంటే ఎంత అప్పడిపోతారా? ఏ రేపటి నుంచి అలాగూ చేసుకుంటారు కదా. ఆగరా నువ్వు, చంపేస్తా నిన్ను. కమలేశ్వర్ గారు చూడండి, నన్ను ఎత్తుకు ఎలా కొట్టారు. ఏంటండి? ఏదో చూడండి ఏమవుతున్నాడు. కానీ నేనేమన్నాను, అది చేసుకోవద్దన్నాను. వాడు చేసుకోవద్దని, అది వంట చేసుకోవద్దని. వంట చేసుకోవద్దనే. అవును, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఎప్పుడూ తెలుసు. మరి నాకు ఎందుకు చెప్పలేదు? డాక్టర్ పేషెంట్ చెప్తే బాగోదు కనుక. ఇంతకీ వంట ఎందుకు చేసుకోవద్దన్నావు? ఏమి లేదండి, రామరాజు గారి షష్ఠపూర్తి సందర్భంగా 10 మంది వేరు వేరు మతాల పేదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఆ విషయం వీడిని చెప్పిరమ్మని పంపించారు. ఓరి వీడిని తగలయ్యా, దీనికి ఇంత టచ్ ఇచ్చాడా వీడు? పార్టీ అంటే ఆటా పాట ఉండాలి, కనీసం వెయిట్ లిఫ్టింగ్ అయినా ఉండాలి, లేకపోతే మజా ఉండదు. అన్నీ ఉన్నాయి. రాత్రి అందరూ ఫ్యామిలీలతో వచ్చేయండి. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. ఇదిగో మల్లేశ్వరరావు, నీకు ముందే చెప్తున్నాను, ఈ డ్రెస్ వేసుకొచ్చి ఎక్స్పోజ్ చేయడానికి లేదు. వేసుకొచ్చాయి. ఏ మన లేడీస్ వస్తున్నారా? వస్తున్నాను. వెరీ గుడ్. అయితే మన ఇద్దరం వెళ్దాం, పదండి. ఏంట్రా మా లేడీస్ అన్నప్పుడు లేదా? మీ లేడీస్ అనగానే పొడుచుకొచ్చేసింది. ఎందుకు డాక్టర్ గారు మీకు టెన్షన్? మరి ఏం చేయమంటారా? కాలేజీలో ప్రతోడికి మా ఫ్యామిలీలో అయిపోయింది. అందుకే ఒక పని చేయండి, ఏంటి? మీ లేడీస్ వదిలేసి మీరు ఫంక్షన్ వెళ్ళిపోండి. ఇది బెటర్ రా. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం డాక్టర్ గారు. నుంచి వస్తున్నారేంటి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? ఏమైందండి మీకు? నాకేం అవ్వలేదయ్యా, నా హాస్పిటల్ నుంచి నేను వస్తున్నాను. నువ్వేంటి ఇటు వస్తున్నావు? మీ దగ్గరికేనండి, టెస్ట్ చేస్తాను రమ్మన్నారు కదా. ఓహో, టెస్ట్ చేస్తానన్నాను కదా. హాయ్. ఆ టెస్ట్ కదా ఇక్కడే చేసేస్తానులే. అసలే పేషెంట్ హాస్పిటల్ దగ్గర వస్తావు. హాయ్. అబ్బో, హార్ట్ కి బాగా తూట్లు పడ్డాయి. ముక్కులోంచి హార్ట్ ఎలా కనపడిందండి? ముక్కుకు బొక్కలేవా? ఉన్నాయి. మరి బొక్కల్లో చూస్తే కనపడదా? ఏంటి బొచ్చా? బొచ్చు కాదు, బొచ్చు వెనకాల ఉన్న హార్ట్. హార్ట్ బాగా వీక్ అయిపోయింది. ఇమ్మీడియట్ గా కేర్ తీసుకోపోయా ఉంటే బెల్లుల్లో టప్పని పేలిపోద్ది. అయ్య బాబు, ఇప్పుడు ఏం చేయమంటారండి? జేబులో ఎంత ఉంది? 50 ఉందండి. ఇలా ఇచ్చే. ఇదిగోనండి. ఈ పూట నుంచి ఫ్రూట్స్ బాగా తిను. ఆ, హార్ట్ కోలుకుంటుంది, బాగుపడతావు. ఆయ్. లేకపోతే చస్తావు. ఉన్న డబ్బులన్నీ నువ్వు పట్టుకుపోతే ఫ్రూట్స్ ఎక్కడ కొంటాను నేను? దొరికేడు నా బిడ్డ. ఆగు, 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 ఆగవయ్యా, ఆగు. నువ్వేదో బండెడు ఫ్రూట్స్ కొనుక్కుని మీ ఇంటికి పట్టుకెళ్తున్నావా? అది ఊరందరికి వినిపించేలాగా లారీ చెప్పాలా? కొని తీసుకెళ్తలేదండి, అమ్మటానికి తీసుకెళ్తున్నా. అమ్మడానికా? మరి ఆ ముక్క చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తాయా? నిజమేనండి, బాగా చెప్పారు. బాగా అమ్ము. అట్టాగేనండి. ఉం. ద్రాక్ష పళ్ళు అమ్ముతా. ఆగు, ఆగు, ఆగు. మళ్ళీ ఏంటండి? నువ్వు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు అమ్ముతావు, ఆయ్. బాగానే ఉంది. కానీ ఎక్కడ అమ్ముతావు? ఎక్కడ అమ్ముతావా? అక్కడ అమ్ముతావా? సెంటర్ లో అమ్ముతావా? జంక్షన్ లో అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానండి. మరి ఆ ముక్క చెప్పాలి కదా. నేను అన్నానని కాదు, నువ్వు తించే. రైట్ అనండి. ద్రాక్ష పళ్ళు అమ్ముతా, ఎక్కడ పడితే అక్కడ. ద్రాక్ష పళ్ళు అమ్ముతా, ఎక్కడ పడితే అక్కడ. కరెక్ట్ గా చెప్పవయ్యా. నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతావు ఎక్కడ పడితే అక్కడ, బాగానే ఉంది. కానీ ఎలా అమ్ముతావు? కాయ లెక్కన అమ్ముతావా? గుత్తులు లెక్కన అమ్ముతావా? లీటర్ లెక్కన అమ్ముతావా? కేజీ లెక్కలు అమ్ముతానండి. ఓహో, కేజీ లెక్కన అమ్ముతావా? అంటే నాకు ఒక 1/2 కేజీ కావాలి అమ్మవా? అమ్ముతానండి. 1/2 కేజీ కావాలి అమ్మవా? అమ్ముతానండి. 100 గ్రాములు కావాలి అమ్మవా? అమ్ముతానండి బాబు. 10 గ్రాములు కావాలి అమ్మవా? అమ్ముతానయ్యా బాబు. మరి ఆ ముక్క చెప్పకపోతే అలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఎలా అర్థం అవుతాయా?
కేజీ లెక్కన అమ్ముతావు కోసం అనుకుని కొనడం మానేస్తాం. నీకు ఎంత లాస్ వస్తుంది? నిజమే. ఆ దాచిపళ్ళ అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కల గ్రాముల లెక్కల. మళ్ళీ ఏంటంటే నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నావు ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కన గ్రాముల లెక్కన బానే ఉంది. కానీ దేనికి అమ్ముతున్నావు? ప్లాస్టిక్ సామానానిక, పాత బట్టలక, పాత ఇనప సామానానిక, సత్తు సామానానిక, దేనికి అమ్ముతున్నావు? డబ్బులకి. మరి ఆ మొక్క చెప్పకపోతే ఎలా తెలుస్తాయా? దాచిపళ్ళ అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కల గ్రాముల లెక్కల డబ్బులకి. మళ్ళీ ఏంటయ్యా? బీపీలొద్దు, బిజినెస్ ముఖ్యం. అన్నీ బాగా చెప్పావు, కానీ అసలు పాయింట్ మర్చిపోయావు. ఏంటయ్యా అది చెప్పు. వీటిని ఎప్పుడు అమ్ముతావు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, నైటా, మిడ్ నైటా, ఆదివారమా, సోమవారమా, వానాకాలమా, ఎండాకాలమా, శీతాకాలమా? ఎప్పుడు అమ్ముతావు? అమ్మను ఎప్పుడు అమ్మను. ఇప్పుడే కాదు ఎప్పుడు అమ్మను. ఈ పళ్ళు వద్దు, నాకు ఈ బండి వద్దు. పిచ్చి నా బిడ్డ, ద్రాక్ష పళ్ళు అమ్ముతాడంట. ఇక్కడ ఎవడో కొనేవాడు ఉన్నట్టు ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే. ఏం ఆలోచించావు? నీకోసం నేను తెగిస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్కి వచ్చేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్దాం? గోవా. ఎందుకు బాయా? మా ఫ్రెండ్ పెళ్లి. ఇది పెళ్లిళ్ళ సీజన్ కాదే. వాళ్ళది లవ్ మ్యారేజ్. ఓ, ఈ విషయం నాకు ముందుగా తెలుసుంటే ఆఫీస్కి సెలవు పెట్టి నేను వచ్చానుగా. తను నాకు మాత్రమే ఫ్రెండ్. అది కాదు, నువ్వు ఒంటరిగా. నాకు ఒంటరితనం అంటే చాలా ఇష్టం. దారిలో భోజనం అది బాగోదేమో, పులిహార చేసి పచ్చళ్ళవి పెట్టివనా? అక్కర్లేదు. అంత మాట అనుకో. నేను ఎంతో ఇష్టపడి కొన్న చీర నా కళ్ళ ముందు కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఆ పెళ్ళిలో కట్టుకో. తీసుకో. ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అయ్యో, మంచినీళ్ళ గ్లాస్ బ్యాగ్ లో పెడితే బట్టలు తడిచిపోతాయి బాయా. సీసాలో పోసిస్తా. బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళడానికి కాదు, తాగడానికి. ఓ, తాగడానికా? తెస్తానుండు. నీకు బస్ స్టాండ్ కూడా ఒంటరిగా వెళ్ళటం ఇష్టం అని తెలుసు, కానీ ఆటో ఎక్కిన డ్రైవర్ ఉంటాడుగా, నన్ను అలాగే అనుకుని బైక్ ఎక్కి దించుతాను. నేను వెళ్తున్నా. అయ్యో, తప్పు బాయా. వెళ్తున్నా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. సర్లే, వెళ్ళి వస్తా. మంచిది. ఇటు. ఇదే బస్సు, ఎక్కు. ఏంటి? ఓ, మంచినీళ్ళ మర్చిపోయి తీసుకొస్తాను. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను, ఆకలిస్తే తిను. రా, బస్ ఎక్కుదు కానీ రా. సుభద్ర, సూట్ కేసు నీ సీట్ పైన పెట్టాను. ఏంటి అలా ఉన్నావు? ఓ, నన్ను వదిలి వెళ్తున్నందుకు టెన్షన్గా ఉందా? మీరు బయలుదేరండి. వెళ్తానులే. ఇదిగో ఈ డబ్బు ఉంచు. నా దగ్గర ఉన్నాయి. పర్వాలేదు, ఉంచు, ఖర్చులకై ఉంటాయి. బస్ బయలుదేరిపోతుంది, అందరూ ఎక్కారా? ఒక్క నిమిషం గురుగారు, ఎక్కు. ఏంటి బాసు, మీరెక్కడికి? పర్సనల్ పని మీద మధురై వెళ్తున్నాను. ఇది గోవా వెళ్తుంది, మధురై వెళ్దాం. అదే గోవా వెళ్ళి అట్నుంచి అటు మధురై వెళ్తాను. ఎంత మధురమైన మాట చెప్పారు బాస్. ఇందాక నుంచి తెగ టెన్షన్ ఫీల్ అవుతున్నాను. దేనికి? మా ఆవిడ కూడా ఒంటరిగా గోవా వెళ్తుంది, తోడు ఎవరూ లేరు. రండి. సుభద్ర, మన పక్కింటి ప్రవీణ్ గారు కూడా గోవా వస్తున్నారట. జరుగు, కూర్చోండి. ఇక్కడ ఎందుకులేండి, ఆ పక్కన కూర్చుంటాను. పర్వాలేదు, కూర్చోండి. మీరు తోడుగా ఉంటే మా ఆవిడకి ఏ ఇబ్బంది ఉండదు. ఏమండోయ్, మా ఆవిడ మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి.
దారిలో ఏమైనా అవసరం ఉంటే వేస్తారు బస్ బయలుదేరుతుంది ఆ, వస్తానండి. విష్ యూ హ్యాపీ జర్నీ. ఇదిగో 2 ప్లేట్లు ఇడ్లీ. అమ్మ నా ద్రాక్ష గుత్తి నువ్వా? ఆ రోజు నా ద్రాక్ష బళ్ళ బండిని పట్టనెట్టుకున్నావుగా, చెబుతా. ఇంకేం కావాలండి? పెసరట్టు. ఒక పెసరే. హలో, ఈ బోట్ ఎవరిదండి? ఆ? వీడేంటి ఇక్కడ? బోట్ ఎవరిదంటే ఎవరు మాట్లాడేవండి? ఆ బోర్డు నాదే, ఈ హోటల్ నాదే. ఏంటి విషయం? ఎదురుగా దసపల్లా హోటల్ ఉంది, తెలుసుగా నీకు? నాకెందుకు తెలదు? నేను రోజు అక్కడి నుంచే టిఫిన్ తెప్పించుకుంటున్నాను. ఆ హోటల్ దగ్గర ఆ. మొన్న ఒక ఆయన కారు పోయిందట. అందుకని నీ మీద నీ బోర్డు మీద కేసు వేయటానికి ఇప్పుడే ఆటోలో అయి కొట్టుకెళ్ళాడు. ఆ ఇన్ఫర్మేషన్ చెబుదాని వచ్చాను. అక్కడ ఆడకారు పోవటం ఏంటి, ఇక్కడ నా మీద నా బోర్డు మీద కేసెట్టడం ఏంటి? నేను ఏమన్నా ఎదవనుకున్నాడు? కాదు, ఆ. నలుపు అనుకున్నాడు. ఆ. ఒకసారి ఆ బోర్డు చదువు. ఏంటి చదివేది? చదువు. ఇక్కడ వాహనములు పోయినాడಲ್ಲ మా బాధ్యత లేదు, ప్రొపరేటర్ ఏకలింగం బానే ఉందిగా. ఏం బాగుంది? ఇక్కడ పోతే బాధ్యత నీది లేదు, ఆ. కానీ అక్కడ పోతే బాధ్యత నీదనేగా దీని అర్థం. అయ్య బాబోయ్, ఈ బోర్డులో అంతర్థం ఉందా? మరి అయితే వెంటనే బోర్డు మార్చేస్తా. ఎవరు మారుస్తావు? అదేనయ్యా, ఈ హోటల్ ముందు గాని ఆ హోటల్ ముందు గాని ఏ వాహనం పోయినా నా బాధ్యత లేదు అని. అంటే మొన్న ఆ పక్క వీధిలో ఓ లారీ పోయింది, దానికి నీదే బాధ్యత అన్నమాట. ఈ పక్క వీధిలో ఓ రోడ్ పోయింది, దానికి నీదే బాధ్యత అన్నమాట. నా బాధ్యత ఎలా అవుద్దండి? మరి దాని అర్థం అదే కదా. థింక్ చెయ్యి. ఆ, ఇక్కడ గాని అక్కడ గాని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. ఓహో, అయితే చార్మినార్ దగ్గర పోతే నీదే బాధ్యత, పంజాగుట్లో పోతే నీదే బాధ్యత, ఎర్రగడ్డలో పోతే నీదే బాధ్యత, చిక్కడపల్లిలో పోతే నీదే బాధ్యత అన్నమాట. నేను ముందే చెప్పాను ఎదవను కాదు అని. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. అప్పుడు ఎవడేం పీకుతాడు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మా. మరి ఏమనుకున్నావమ్మా? హైదరాబాద్ లో పోతే నీ బాధ్యత లేదు అన్నావు. Yes. మరి సికింద్రాబాద్ లో పోతే నీదే బాధ్యత, నిజామాబాద్ లో పోతే నీదే బాధ్యత, ఆదిలాబాద్ లో పోతే నీదే బాధ్యత, అనకాపల్లి, పొన్నూరు, చిలకలూరుపేట, తెనాలి, గుంటూరు, తిరుపతి ఎక్కడ పోయినా నీదే బాధ్యత అన్నమాట. అయ్ బాబోయ్. ఆ, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తావు. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కాశ్మీరు, యూపీ, ఎంపీ, ఆపి, ఈపీ ఎక్కడ పోయినా నీదే బాధ్యతని ఒప్పేసుకుంటున్నావు. ఎంత నిజాయితీగా ఒప్పేసుకుంటున్నావు. నేను ఒప్పుకోవట్లేదు. ఈ ఇండియాలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తా. అప్పుడేం చేస్తారు? రష్యాలో పోతే నీ మీద కేసు, కొలంబోలో పోతే నీ మీద కేసు, సింగపూర్ లో పోతే నీ మీద కేసు, బ్యాంకాంగ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ప్రపంచంలో ఎక్కడ పోయినా నీదే బాధ్యత. అయ్యో బాబోయ్, ఈ చిన్న బోర్డులో వరల్డ్ మ్యాప్ చూపెడుతున్నావు కదా. ఈ భూమండలంలో ఎక్కడ ఏది పోయినా నా బాధ్యత లేదు అని రాయిస్తాను. అయితే మొన్న చంద్రమండలంలో రష్యా వాళ్ళ రాకెట్ ఒకటి మిస్ అయింది. 3 నెలల క్రితం సూర్యమండలంలో సూర్యాపేట వాళ్ళ శాటిలైట్ ఒకటి మిస్ అయింది. ఈ 2 కేసులు చాలు నీ మీద కేసేసి 1000 కోట్లు వసూలు చేయటానికి. 1000 కోట్ల ఈడ్చితంటే నా దగ్గర ₹1,00,000 లేవయా? ఉన్నదే లాక్కుంటారు, బ్యాలెన్స్ కోసం నిన్ను జైల్లో ఆ, నెట్టేస్తారు. ఈ అపాయం నుంచి తప్పించే ఉపాయం ఏదన్నా చెప్పవయ్యా? చేతుల్ని ఆ, డ్రాయర్ లో ఎంత ఉంది? డ్రాయర్ వేసుకునే అలవాటు లేదు నాకు. ఈ డ్రాయర్ లో కాదు, ఆ డ్రాయర్ లో ఎంత ఉంది? అక్కడ 10,000 ఉంటుంది. పట్టురా పో. చెప్పు, నా మీద ఎవరు కేసు పెట్టకూడదు. అయితే ఈ బోర్డు తీసుకెళ్ళి మడిచి మంచం కింద పెట్టుకో, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ? ఏంట్రా జోగి అలా సొత్తనా? మన ఇండియన్ శ్రేష్ఠ యోగి యా? మన సీనియర్ మోస్ట్ కవి గారు అదే యామన్ గారు ఏం చెప్పారు? ఏం చెప్పాడు? పుట్టినప్పుడు బట్ట ఉండదు, ఆ, చచ్చినప్పుడు బట్ట ఉండదు, మరి నాటినాడు బట్ట ఎందుకు అన్నాడా? అన్నాడు. ఇన్నాడా ఇండియాలో ఒకడు అన్న మ్మ్హ్. ఆ తెల్లలు చూడు బట్టలు ఇప్పేసి యామన్ గారు మాటలు ఎలా ఫాలో అయిపోతున్నారు. కరెక్టే, అందుకే ఇండియా డెవలప్మెంట్ లేకుండా ఇలా పాడైపోతుంది. ఓయ్! వస్తున్నాడా? వచ్చేస్తున్నాం. ఏం కావాలరా? Get me cold beer. కోల్ బేర్ Yeah. చెత్త నా పుత్ర, చూడటానికి తాడి చెట్లాగుండా నీకెంత సినిమా పిల్ల ఎందుకురా? ఏవా పిటపిటలు ఆడిపోతున్నావు, నిన్ను ఆడే సుఖపడతాడు, మాతో వచ్చే సుక్కలు చూపించేస్తాం. వాట్ ఈస్ టాకింగ్? You are wanting anything? He is asking Telugu. Telugu. ఓ ఐ సీ. Yeah. Get fast. ఓకే రా దరిద్రుడా. Dariduda? What is that? Dariduda means you are great man. Oh, thank you. ఏ చావలే నీ తెల్ల తోలు మీద మా కట్రాయిరారయ్యా. ఓకే బాయ్ బాయ్.
get the luggage. మొహాలు చూస్తుంటే సౌత్ ఫేస్ లాగా ఉన్నారా కన్నడ వాళ్ళు కేరళ వాళ్ళు అయ్యి ఉంటారు అని మునిగి వస్తుంటారు మరే Hello, sir. Good afternoon, sir. Yeah, good afternoon. Tell me, sir, I would like to have one room, please. how many days are you going to stay here, sir? Mostly 1 week. It's a pleasure, sir. Do you want a double room or would you prefer a suite? I want a double room with a single bed. వద్దు ప్రవీణ్ 2 సెపరేట్ బెడ్స్ ఉన్న రూమ్ తీసుకో ఎందుకు మనం? ప్లీజ్. Okay. Then give me a suite, please. Okay, sir. ఫ్యామిలీనా రూమ్ మెంబర్ సార్ 110. మన రూమే రోయ్ అబ్బా గుర్తు చేయకురా బాబు. ఏంటి బస్ దిగిన దగ్గర నుంచి చదవలా ఉన్నావు? ఏం లేదు తలనొప్పిగా ఉంది. ఏంటంటే మీరు తెలుగు మాట్లాడుతున్నారు ఏ మాట్లాడకూడదా? అంటే మీరు తెలుగు సార్ తెలుగు మాట్లాడుతుంటే తెలుగు సా అంటావేట్రా సన్నాసే. ఎవరండి మంది? హైదరాబాద్. మన హైదరాబాదే ఏ హైదరాబాద్ మీరు ఏమైనా కొన్నారా? అబ్బే అంత లేదండి మాకు. మీరు క్యాచింగ్ చేయలేదండి మాది హైదరాబాద్ అని చెప్తున్నాండి. ఏం సార్ హైదరాబాద్ లో రూములు దొరకట్లేదా? గోవా దాకా వచ్చి రూమ్ తీసుకున్నారు. ఏ మీకు హైదరాబాద్ లో పనులు దొరకట్లేదా? ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు? మాదంటే ఏర్లండి ఏంటో స్పెషల్? అదో పెద్ద బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్ అండి బాబు. చెప్పారా చేసిన పాపం చెప్తే పోద్దంటారా? నేను పెద్ద ఇంట్లో వాచ్మెన్ అండి. అదే ఇంట్లో నేను డ్రైవర్ అండి. ఆ ఇంటి వారికి 2 కూతుర్లండి. గేట్ తీసి నేను అక్కనే గేరు మార్చి నేను సెల్లిని లైన్ లో పెట్టేసి లవ్ చేసి ఈ గోవాకి లేపుకొచ్చామండి. లేపుకు రావడం ఎందుకు? ఒప్పుకోలేదా? రిచ్చి పూరు కామనగా ఒప్పుకోరు కదండి. నా సావరంగా ఇదే రూమ్ లో నేను ఈ పక్క రూమ్ లో మా వాడు దిగి 3 రోజులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసామండి. కరెక్ట్ గా 4వ రోజు దిగడండి దరిద్రుడు. ఎవరు? ఆ పిల్లల తండ్రా? కాదండి దుబాయ్ షేక్ గడు అల్ల ఆ పూల్ సైడ్ రూమ్ లో కూల్ గా దిగాడండి. మొదటి రోజు హాయ్ అని పలకరించాడండి. రెండో రోజు హవ్ ఆర్ యు అని చేకండి ఇచ్చాడండి. దొంగదవా మరి వేస్తుడు కదా అని మాట కలిపామండి. ఆ తర్వాత రండి మందు పుచ్చుకుంది అని చెప్పేసి స్కాచ్ లో సోడా కలిపించాడండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా కారు పెట్రోల్ బావులు ఉన్నాయి, ఏ డీజిల్ సెరువులు ఉన్నాయి, 10 క్రూడాల కాలు ఉన్నాయంటూ ఆ కొన్ని లిస్ట్ అంతా చెప్పుకొచ్చాడండి. కంత్రిన షేక్ ఇవన్నీ మాకే చెప్తుండ అనుకున్నాం కానండి పక్కన ఉన్న మా క్యాండిడేట్స్ కి ఇండైరెక్ట్ గా చెప్తుండ అనుకోలేదండి. చెప్తే ఏమైంది? ఏమవుద్దండి ఆ షేకుల ముందు మేము బోకుల్లాగా అనేసాం అంతే. చెప్పా చేయకుండా నైట్ కు నైట్ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆడితో విమానం ఎక్కిస్తారు. మేము హైదరాబాద్ వెళ్తే ఆలబాబు మమ్మల్ని ఎక్కడ చెక్కేస్తాడని చెప్పేసి ఇంకోండి ఈ హోటల్లో ఇలా బేరస్ గా సెటిల్ అయిపోయాడు. ఏమండో ఎవరు నమ్మినా నమ్మొచ్చు కానండి లేచిపోయి వచ్చిన ఆడదాన్ని మాత్రం నమ్మకండి. లాస్ట్ ఇయర్ ఇదే హోటల్లో టిప్పుల మీద టిప్పులు ఇచ్చామండి. ఇప్పుడు పుచ్చుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. సుభద్ర